జవమును జలమును బలమును వివిధముల గంపారు కరటి వీరతకు భువిన్ దివి మకర మీన కర్కట వివహములొక్కటన మిత్ర నిలయములు పొందెన్. గజేంద్రుడు చురుకుదనముతో పట్టుదలతో పెక్కు విధాలుగా మకరముతో యుద్ధం చేసినాడు. అతని పరాక్రమాన్ని చూచి భయపడి ఆకాశంలోని మకరము, మీనం, కర్కాటము అనే రాసులు ఒక్కసారిగా సూర్యమండలములో దూరినాయి. ఆ విధంగా ఒకదానికొకటి గెలవాలనే పట్టుదల పెంచుకుంటూ రోజుల తరబడి యుద్ధము చేస్తూ సాగుతున్నాయి. మడుగంతా అల్లకల్లోలమైపోయింది. ఆకాశంలో ఉన్నటువంటి రాసులన్నీ భయంకరాకారాలు ఎత్తి చూస్తూ ఉన్నాయి. అది తదేకంగా ఆటోపంబున చిమ్మురప్పగల వజ్రాభీలతంతంబులం దాటించుచున్ మెడం జుట్టి పట్టి హరిదోర్దండాభ సుండాహతిన్. నీటన్ మాటికి దిగువగా నీరాటమున్ నీటి పోరాటం నోటమి పాటుం చూపుట కరణ్యాటంబు వాచాటమై. నీటిలోనికి మరల లాగుతున్న మొసలిని ఓడించడానికై గజరాజు గగ్గోలు చేసినాడు. దానిని వేగంగా పైకెగురగొట్టి పిడుగు వంటి భయంకరమైన తన దంతాగ్రాలతో దాని రొమ్ము పగిలేటట్లు పొడిచినాడు. ఇంద్రుని భుజం వంటి తన తొండముతో దాని మెడను చుట్టి విసిరినాడు గజేంద్రుడు.